కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగిసింది. దీంతో మరోసారి కస్టడీ పిటిషన్ వేయాలని విజయవాడ పోలీసులు నిర్ణయించారు. అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పడంతో వంశీకి దిమ్మ తిరిగే సాక్ష్యాలను చూపించారు. దీంతో వంశీ కంగుతిన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ 3 రోజుల పోలీస్ కస్టడీ గురువారంతో పూర్తయింది. 3 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని పోలీసులు విచారించారు. ఆయనపై 75 ప్రశ్నలు సంధించారు. చివరకు గురువారం సత్యవర్ధన్ ఎవరో తనకు తెలియదని వంశీ చెప్పారు. అయితే సత్యవర్ధన్ ఎవరో తెలియకుండా ఒకే ఇంట్లో ఒక రాత్రంతా ఎలా ఉంచారని పోలీసులు నిలదీశారు. లిఫ్ట్ లో సత్యవర్ధన్ ను పైకి తీసుకువెళ్లి మరుసటి రోజు కిందకు తీసుకొచ్చిన ఫుటేజ్ చూపించడంతో తన ఇంటికి చాలా మంది వస్తారని, వారికి భోజనం పంపిస్తుంటానని వంశీ చెప్పినట్లు తెలిసింది. సత్యవర్ధన్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు, అక్కడి నుంచి వైజాగ్ కు వంశీ ఆయన అనుచరుల వాహనాల్లో తీసుకువెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ చూపించగా ఆయన బిత్తరపోయారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే సత్యవర్ధన్ వెంట ఉన్నవారు మీ అనుచరులే కదా అని ప్రశ్నించగా అవునని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఆ కారు నెంబర్లు చూపించి ఇవి ఎవరి కార్లు అని పోలీసులు ప్రశ్నించారు. పైగా వంశీతో పాటు అరెస్ట్ అయిన అనుచరులు ఇద్దరు తాము వంశీ చెప్తేనే కిడ్నాప్ చేశామని పోలీసుల కస్టడీలో చెప్పడంతో వంశీ ఖంగు తిన్నారు. వారిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్లను చూపించి గురువారం ప్రశ్నించగా వారిద్దరూ అలా ఎందుకు ఇచ్చారో తనకు తెలియదని వంశీ సమాధానాన్ని దాటవేశారు. విశాఖపట్నంలో దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సత్యవర్ధన్ వెంట వంశీ అనుచరులు ఇరువురు ఉండటాన్ని పోలీసులు ప్రశ్నించి మీ ప్రమేయం లేకుండా వారెందుకు వెళ్లారు అని కూడా నిలదీశారు. తనకు తెలియదని వంశీ మళ్లీ అదే సమాధానం చెప్పినట్లు సమాచారం. గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కంప్లైంట్ ను వెనక్కు తీసుకున్నాడు. ఆ తర్వాత అతన్ని అనుచరుల వెంట పంపించిన వంశీ అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి జగన్ ను కలిశారని పోలీసుల ఇంట్రాగేషన్ లో అంగీకరించారు. బలవంతంగానే సత్యవర్ధన్ తో కోర్టులో అఫిడవిట్ వేయించారని, అక్కడికి వంశీ అనుచరులే అతన్ని తీసుకురావడం, తిరిగి తీసుకువెళుతున్న సీసీటీవీ ఫుటేజీలను కూడా చూపించడంతో ఆయన బిత్తరపోయారని సమాచారం. ఇక మిస్ అయిన ఫోన్ గురించి అడిగినా తనకు తెలియదన్నారని, అందుకే వంశీని మరోసారి కస్టడీ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఏసీపీ దామోదర్ తెలిపారు. మరోవైపు కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని వంశీ భార్య మీడియాతో చెప్పారు. 3 రోజుల పాటు మంచినీళ్లు మినహా భోజనం కూడా ముట్టుకోకపోవడంపై వంశీ ఆరోగ్య సమస్యలను కూడా జడ్జి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అంటే కేసుకు సంబంధం లేనివన్నీ అడిగారని చెప్పారు. అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్ లో ఉంచారు అలోన్ గా. సో నాకెవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు, కాబట్టి నన్ను అందరితో 4-5 కలిపి వేయండి, ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు, రిక్వెస్ట్ పెట్టారు. ఆయన ఓకే అన్నారు. అంటే ఆయన టెంపరీగా వచ్చారంట, పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈరోజు. సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను, తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోండి, మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడుండేటట్టుగా అని చెప్పారు. వంశీ ఆరోగ్యం బాగాలేనందున ఒంటరిగా ఉంచొద్దని, 4-5 ఖైదీలు ఉన్న బ్యారక్ లో ఉంచాలని వంశీ కోరినట్లు న్యాయవాది తెలిపారు. ఒక దాంట్లో బెయిల్ వేసాం, ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు. 10 అంటున్నారు, 8 అంటున్నారు, 9 అంటున్నారు, 11 అంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్ గా వాళ్ళు అవన్నీ ఒకటి సమాచారం తీసుకున్నా అన్ని కలిపి వీ కెన్ ఛాలెంజ్, వీ కెన్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు. ఇప్పుడు సత్యవర్ధనం ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి SC/ST కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో భవిష్యత్తులో కూడా అన్ని అలాగే జరుగుతాయి. సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా ఆధారాలు ఉన్నప్పటికీ వంశీ తెలియదని సమాధానాలు చెప్పారని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. అందువలనే అతన్ని మరలా పోలీస్ కస్టడీకి తీసుకురావాలని కూడా పిటిషన్ వేయాలని నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం కోర్టులో వంశీని మళ్లీ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ పోలీసులు నిర్ణయించారు.